హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ఏపీకి సంబంధించి మాట్లాడుకోవాలి అంటే ఎల్లో మీడియా బ్లూ మీడియా అనే మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఎల్లో మీడియాకి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా అటు టీడీపీకే సపోర్టు అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే ఎప్పుడైతే ఇప్పుడు రీసెంట్గా జగన్ అటు ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా చెప్పుకొచ్చే మాట ఏమిటి అంటే, ఇటు జగన్మోహన్ రెడ్డి అయిన నాకు అక్కడే ఇల్లు ఉంది, కానీ ఇటు చంద్రబాబుకి అక్కడ ఇల్లు కూడా లేదు, మరి ఆయన హైదరాబాద్ నుంచి ఆయన పాలన సాగిస్తాడా? అసలు అలా చేస్తే న్యాయం జరుగుతుందా? అటు పవన్ కళ్యాణ్ ఏమో అటు హైదరాబాద్లో షూటింగులు చేసుకుంటూ ఉంటాడు, మరి ఆయన ఏపీకి ఏమైనా న్యాయం చేయగలుగుతాడా అంటూ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అంటున్నారో ఈ మాటలకి సంబంధించి ఇటు అపోజిషన్లో ఉన్న అంటే టీడీపీ వాళ్ళైతే అటు నెటిజన్సే చాలామంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు దానికి అగెనిస్ట్గా. అయితే ఇప్పుడు బ్లూ మీడియాలో ఒకప్పుడు అంటే ఆయన ఎప్పుడైతే హయాంలో ఉన్నారో ఆయన బెంగళూరుకి ప్రతిసారి వెళ్ళి వస్తూ ఉండేవారు. అయితే ఆయన బెంగళూరుకి వెళ్తే కొన్ని రోజులు అక్కడే ఉండి వచ్చేసేవారు. మరి ఆయన బెంగళూరుకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి పరిపాలన సాగిస్తున్నాడని ఎందుకు బ్లూ మీడియా ఎక్కువగా ప్రచారం చేయలేదు? ఆయన వ్యాపారం కోసమే వెళ్ళారు అని ఎందుకు అంతగానం డప్పు కొట్టారు అంటూ కూడా చాలామంది ప్రజెంట్ దాన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ రెండు వివాదాలకి సంబంధించి ఎటువైపు చూసుకున్నా కూడా ఆల్రెడీ ఇది పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం ఏరియాలో 3.5 ఎకరాలకు పైగానే భూమి తీసుకోవడం జరిగింది. అందులో 2.5 ఎకరాలు మొత్తం జనాల కోసమే కేటాయించి 1.5 ఎకరంలో ఆయన కోసం ఒక ఇల్లు లాంటిది కట్టుకుంటూ ఉన్నారు. అది అందరికీ తెలిసిందే. మరి హైదరాబాద్కి వెళ్ళాలి, షూటింగ్ల విషయం మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన సినిమాలన్నీ పక్కకు పెట్టి జస్ట్ ఓజీ కోసం ఒక్కదానికి కొంచెం టైం ఇస్తాను అని ఆయన అయితే అంటున్నారు. అది కూడా ఇన్ని రోజులు పక్కకు పెట్టి ఇటు ప్రజల కోసం వెళ్తున్న ఆయనని ఆడడం కరెక్ట్ కాదంటూ ఇటు నెటిజన్స్ అలాగే టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎంతోమంది కూడా దీనిపైన కమెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అన్న ఈ మాటలు కరెక్టే అంటారా? బ్లూ మీడియాలో ప్రచారం చేస్తుందే తప్పంటారా? మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేయండి.